అందరికీ నమస్కారం. అనేక దేవతలపై 32 పుస్తకాలు రాసి అందరికీ కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో ఉచిత పుస్తకాలు పంచుతున్న ఆధ్యాత్మిక రచయిత విశ్వపతి గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము ఈ పుస్తకం ఏదైతే ఉందో ప్రపంచంలో కోట్లాది మంది దీన్ని చదువుతున్నారని చెప్పేసి విన్నాను. అసలు ఈ పుస్తకం రాసేటప్పుడు మీకు జరిగిన అనుభవాలు ఏంటో ఒకసారి చెప్తారా? అంతేకాకుండా నేను ఇంకో మాట కూడా విన్నా గురుగారు, ఈ పుస్తకం చాలా మంది బయటికి వెళ్తున్నప్పుడు వాళ్ళ బ్యాగ్ లో పట్టుకొని వెళ్తున్నారని చెప్పేసి, చదివినప్పుడు చాలా మంచి జరుగుతుందని చెప్పేసి కూడా అంటున్నారు. అసలు మీకు ఎవరైనా వచ్చి చెప్పుంటారు కదా గురుగారు, ఇది చదివినప్పుడు మాకు ఇలాంటివి జరిగాయి అని చెప్పేసి వాళ్ళ అనుభవాలు? అవునమ్మా, చాలా మంది ఎంతో మంది చెప్తున్నారు అనమాట. ఇన్ని సంవత్సరాలుగా ఈ పుస్తకం నేను 2005 సంవత్సరంలో రాశాను. 2005లో, అంటే ఇప్పటికీ దాదాపు 20 ఏళ్ల క్రితం రాశాను ఈ పుస్తకం నేను. అది కూడా ఒకరోజు ఇందాక నీకు ఆ శ్రీనివాసం వచ్చి చెప్పినట్టే ఈ పుస్తకం ఆ స్వామివారు ఓ రోజు నా కల్లో కనపడి, తిరుమల రానాయన, నీకు నేను ఒక విశేషమైన వ్రతకల్పాన్ని ఒకటి అనుగ్రహిస్తాను, అది లోకానికి అంతా ఉపయోగపడుతుంది ముందు ముందు కాలాల్లో అని చెప్తే, అప్పుడు నేను ఒకరోజు మంచి రోజు చూసుకుని తిరుమల వెళ్ళి మామూలుగా స్వామివారిని దర్శించుకుని తర్వాత రోజు సాయంత్రం మేమందరం ఏం చేస్తుంటే ఆ రోజుల్లో ఆలయం ఎదుర్కొండానే మెట్లు ఉండేవి. ఆ మెట్ల మీద కూర్చున్నాం. కూర్చున్నప్పుడు ఇలా కూర్చుని ఎదుర్కొంటా స్వామివారికి ఊంజల సేవ జరుగుతోంది. రోజు సాయంత్రం సహస్ర దీపాలంకరణ అని చేస్తారు గుడి ఎదురుకుండా మనకి లెఫ్ట్ సైడు. ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే అక్కడ సహస్ర దీపాలంకరణ మండపంలో శ్రీదేవి భూదేవి సహిత అమ్మవారిని తీసుకొచ్చి స్వామివారిని సహస్ర దీపాలంకరణ, సహస్ర దీపాలు ఉంటాయి అక్కడ అనమాట, అలంకరణ చేసి ఊంజల సేవ చేసి స్వామికి కీర్తనలు కూడా, అన్నమయ్య కీర్తనలు, పురంధేశ్వర దాస్ కీర్తనలు పాడతారు రోజు. తర్వాత పూర్తిగా ఊరేగింపు చేస్తారు మాడవీధుల్లో స్వామివారిని అమ్మవారిని కూడా. అది అందరూ ఆ రోజుల్లో అక్కడే కూర్చొని చూస్తుండేవాళ్ళు. సో మేము కూడా అలా ఆ మెట్ల మీద కూర్చొని ఆ స్వామివారిని చూస్తున్నాం. చూస్తుంటే ఒకసారిగా నాకు ఒక పెద్ద వెలుగులాగా కనపడింది. ఇది ఎదురుకుండా, ఆలయం ఎదురుకుండా కూర్చుంటాం మనం అప్పుడు. ఆలయం వెనకాలంతా ఆకాశం దాకా వ్యాపించి ఒక వెలుగులాగా కనపడి, ఒక్కసారిగా ఆ రూపంలో ఏంటంటే అందరు దేవతలు అలా దర్శనమిచ్చారు. అంటే మనం విశ్వరూపం అంటామే, విష్ణుమూర్తి విశ్వరూపంలో అందరు దేవతలు కనపడతారు. అలాగే నాకు వెంకటేశ్వర స్వామి ఆ రూపం విష్ణు రూపంలో కనపడి విశ్వరూపంలో దర్శనమిచ్చి, ఇంకా ఆ క్షణంలో నాకు అసలు ఇంకా ఏమీ వినపడలేదు, ఏమీ చూస్తున్నానని వినిపించట్లేదు. అప్పుడు ఆయన నాకు కొన్ని మాటలు వినపడ్డాయి అన్నమాట. ఆయన అనుగ్రహంలాగా నాకు మనస్సుకి అలా వినపడ్డాయి. అది ఆయన ఏం చెప్తారంటే, ఆయన ఇది వెంకటేశ్వర వ్రతకల్పము అనే పేరుతో వస్తుంది, దీంట్లో 5 కథలు ఉంటాయి. మొదటి కథ ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ విశేషాలన్నీ కూడా ఎలా చేసుకోవాలి ఏమిటి విధానం అంతా. మిగిలిన 4 కథలు తర్వాత కాలంలో 4 మహర్షులు మీకు ప్రత్యక్షమే చెప్తారు. ఈ వ్రతము ఏంటంటే 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటేమో మామూలుగా విధి విధానాలతో మనం సత్యనారాయణ చేస్తాం కదా, అట్లాగా అన్ని మామూలుగా ఏంటి కలశ స్థాపన చేసి మండపారాధన చేసుకుని అంతా చేసుకుని డీటెయిల్డ్ ప్రాసెస్లో. అండ్ దాంట్లో వెంకటేశ్వర స్వామి, పద్మావతి, లక్ష్మి అష్టోత్తరాలు ఉంటాయి. ఈ అష్టోత్తరాలు చదువుకుని విధి విధానాలతో చేసుకునే పద్ధతి ఒకటి. రెండో పద్ధతి ఏంటంటే, ఏ రోజైనా సరే ఎవరైనా ఒక కులం, గోత్రం, ఉపవాసాలు, నియమనిష్టలు ఏమీ అవసరం లేకుండా కేవలం ఉన్న చోట నుంచి, అంటే ఇలా కూర్చుని పొద్దున్న, సాయంత్రం, రాత్రి, మన ఇష్టం ఏ టైంలో అయినా సరే, ఏ సమయంలో అయినా ఎవరైనా కూడా ఎక్కడి నుంచి అయినా, నువ్వు ట్రావెల్లో వెళ్తుండొచ్చు, ఏదో ఉద్యోగంలో ఎక్కడికి వెళ్తుంది, ఎప్పుడైనా సరే కేవలం స్ట్రైట్గా కథల్లో గడిపోయి ఈ 5 కథలు చదివి ఉన్న చోట నుంచే నాకు ఒక్క నమస్కారం పెట్టినా నేను 2టికి సమాన ఫలితం ఇస్తాను అని చెప్పాడు ఆ రోజు ఆయన. సో అప్పుడు నేను ఏదో నా దగ్గర ఒక పెన్ను పేపర్ అంటే అంతా రాసుకున్నాను, ఆ మొదటి విధానం అంతా కూడా ఆయన చెప్పినవన్నీ రాసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి ఆ కథలన్నీ రాసుకుంటే, ఆ తర్వాత 4 మహర్షులు ఆయన చెప్పినట్టే, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, అత్రి, 4 మహర్షులు తెల్లవారుజాము సమయంలో నాకు ప్రత్యక్షమయ్యి వాళ్ళు చెప్తుంటే రాసిన కథలు దాంట్లో 4 అధ్యాయాలు, మిగతా 4 ఉంటాయి. ఈ 5 అధ్యాయాలతోనే ఈ పుస్తకం వచ్చిందన్నమాట. ఇప్పుడు అంత విశేషం ఉంది దీని వెనకాల.
2005లో రాసిన పుస్తకం ఇది. సో ఇది 2 విధాలుగా చేసుకోవచ్చు ఉంది కదా. ఒకటి ఇలా చేసుకోవచ్చు, రెండోదేమో కేవలం కథలు చదివినా చేసుకోవచ్చు. సో అది ఇంకా మహా అనుగ్రహంగా ఆయన దగ్గర నుంచి భావించి స్వామివారి అనుగ్రహించిన పుస్తకం కదా మనకి. సో వచ్చిన తర్వాత రాసి ప్రింట్ చేసి మళ్ళీ తిరుమల వెళ్ళి మొట్టమొదటి కాపీలతో స్వామివారి హుండీలో సమర్పించి, నేను ప్రతిదీ చెప్పాను కదా అలా చేస్తానని, శ్రీవారి పాదాల దగ్గర పెట్టి హుండీలో సమర్పించి స్వామికి, తర్వాత పేపర్లన్నింటిలో వచ్చింది ఇలా ఊరినే ఇస్తానని చెప్పేసి. అయితే విచిత్రం ఏంటంటే ఆ తర్వాత మేము ఎన్నోసార్లు తిరుమల వెళ్ళాం, కానీ ఆ పుస్తకం నేను తీసుకెళ్ళి వెళ్ళినప్పుడు జరిగినంత అద్భుతమైన దర్శనం, అంత తక్కువ టైంలో దర్శనం ఇప్పటిదాకా నాకు దొరకలేదు. ఓకే, ఇప్పుడు నేను అప్పుడప్పుడు మేము విఐపి బ్రేక్ దర్శనాల్లో వెళ్తున్నాం ఇవన్నీ, అప్పుడు మామూలు దర్శనంలో మేము వెళ్ళాము. అండ్ ఆ రోజు కూడా ఏంటి, వినాయక చవితి రోజు వెళ్ళాము మేము. ఆ వినాయక చవితి రోజు ఈ పుస్తకం స్వామివారి హుండీలో వెళ్ళింది అనమాట. అలా ఎందుకు అనుకున్నాం వినాయక చవితికి ఈసారి అక్కడ ఉందాం అని చెప్పి. సో ఆ కాటేజ్లోనే వినాయకుడి పూజ చేసుకున్నాం, స్వామివారి దర్శనానికి వెళ్ళాం. వెళ్తే ఆశ్చర్యం, అసలు మా ముందు అసలు క్యూ లైన్ లేదు. మేము ఇలా లైన్లోకి వెళ్తే అలా నడుచుకుంటూ ఎంత 13 నిమిషాలు 12-13 నిమిషాల్లో మేము స్వామి దగ్గరకుండా ఉన్నాం అంతే. అసలు నడవటం తప్పితే అసలు జనమనే లేదు. అండ్ అలా వెళ్ళి ఆ స్వామి హుండీలో సమర్పించి, ఎవరో అన్నారనమాట ఇంత తక్కువ. అండ్ కొంతమంది ఏమనుకున్నారు, ఓహో బహుశా వినాయక చవితి కదా, అందరూ వినాయక చవితి ఇళ్ళలో చేసుకుంటారు కావాలి అందుకని రాలేదేమో అని. ఆ తర్వాత సంవత్సరం కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు వినాయక చవితి రోజు వెళ్ళారు దర్శనానికి. మీకు ఇలా అయింది కదా సార్, 10 నిమిషాల్లోనే అయిపోయింది కదా, ఈసారి వెళ్తామని. వాళ్ళు చక్కగా 4 గంటలు పెట్టింది. అది ఆ భగవంతుని అనుగ్రహం ఇచ్చిన అనుగ్రహం మనకి అనమాట. ఆయనకి ఎందుకంటే మనకి ఈరోజు ప్రపంచం మొత్తాన్ని తెలిసింది, కానీ ఆయనకి అప్పటికే ఆ పుస్తకం చాలా అపరూపం కదా. అందుకని ఆయన ఎక్కడ క్యూ లైన్ లేదు. మీరు మనకి నడవడానికి ఎంత టైం పడుతుందో చేరిన తర్వాత అంతే టైంలో స్వామి ఎదుర్కొంటూ ఉన్నాం. మేము చెప్తే కూడా నమ్మలేం. కరెక్ట్గా 12-13 నిమిషాల్లో ఆయన ఎదుర్కొంటే అలా నడుస్తూ వెళ్ళాం అంతే. పుస్తకం తీసుకుని నడుస్తూ మాతో పాటు కొంతమంది మా బంధువులు వచ్చారు. వాళ్ళు అన్నారు అనమాట, సార్ మా ఊళ్ళో గుడిలో కూడా ఎంతసేపు మాకు అరగంట పడుతుంది గుడిలో దర్శనం అయ్యేటప్పటికి, తిరుమలలో ఏమిటి ఇప్పటికీ చెప్పుకొని ఆశ్చర్యపడ్డాం. 12-13 నిమిషాల్లో మీకు దర్శనం అయిపోయిందంటే అసలు అలా నుంచి ఆయన ఎదుర్కొండా వెళ్ళి మేము నడగడానికి ఎంత పడుతున్నాం అంతే టైం మాకు పట్టింది. వెళ్ళి స్వామి హుండీలో సమర్పించి తర్వాత ఇంకొక పేపర్లు వచ్చింది అందరికీ ఇవ్వటం. ఇంకా వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత ఎంతోమంది ఎన్నో విశేషాలు చెప్పడం మొదలుపెట్టారు మాకు. కథలు చదువుకున్నామండి, కేవలం కథలు చదువుకుని కథలు చదివాము. ఇలా మేము ఏదో అనుకున్నాము, వాళ్ళంతటి వాళ్ళు అనుకుంటారు. దీంట్లో ఇంకో విశేషం ఏంటంటే తల్లి, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. రెస్ట్రిక్షన్ అంటే ఏంటి, ఈ పుస్తకం మీరు 10 మంది పంచాలి, 20 మంది పంచాలి అట్లా ఏమి ఉండవు. అలాగే ఇది 21 రోజులు చేయాలి, 40 రోజులు చేయాలి కనీసం, అలా లేదు. ఈ కులం గోత్రం ఏమీ సంబంధం లేదు, ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు చక్కగా. సో వాళ్ళకు వాళ్ళు అనుకుని కొంతమంది మేము 21 రోజులు చేసుకుంటాం అంటే వాళ్ళకి స్వామివారి మీద నమ్మకంతో ఏదో కష్టం కలిగినప్పుడు ఎప్పుడో సార్ దీంట్లో బయటపడాలి మాకు స్వామి, ఏదో దురదృష్టం కొద్ది ఏదో అనారోగ్యం వచ్చింది బయటపడాలి, ఉద్యోగం రావాలి అనుకుంటే చదువుకుంటే అందరికీ కోరిన కోరికలు తీరుస్తున్నాడు ఆయన. ఏదనుకుంటే అది అవుతుంది అనమాట. ఎన్ని విన్నానంటే తల్లి ఎన్ని సంవత్సరాల్లో, ఈ 2005లో రాశాను కదా, 20 సంవత్సరాలలో కొన్ని లక్షల సంఘటనలు విన్నాను నేను చెప్తున్నవి. ఈ పుస్తకం అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ప్రతి 4-5 నెలలకి మేము ఒక 10,000 కాపీలు ప్రింట్ చేస్తాను. ప్రింట్ చేసి ఎవరిని అడిగినా ఇస్తాను. రోజు నాకు ఫోన్ నెంబర్కి మెసేజ్ పెడతారు, ఈమెయిల్స్ పెడుతుంటారు, అందరికీ పంపిస్తూనే వెళ్తున్నాం. అండ్ ఇది రాసిన ఒక సంవత్సరానికే 2 సంవత్సరాల్లో దీనికి హిందీలో ట్రాన్స్లేట్ అయింది, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయింది. ఓకే, ఒకళ్ళు కన్నడలో చేశారు. వాళ్ళకి ఇంటర్నెట్లో ఎక్కడో వచ్చి కొన్ని అద్భుతాలు జరిగి వాళ్ళ జీవితంలో వాళ్ళు నాకు రోజు ఫోన్ చేసి, గురువుగారు ఇట్లా జరిగింది, ఈ పుస్తకం మాకు ఏదో ఇంటర్నెట్లో దొరికింది, మాకు నేను చెప్పాను ఒక వెబ్సైట్లో నా పుస్తకాలన్నీ పెడతామని, దాంట్లో డౌన్లోడ్ చేసుకున్నాం, బాలాజీ వ్రత్ కదా మేము హిందీలో మాకు దొరికింది, మేము చూసాం చాలా బాగుంది, మాకు అసలు ఎన్నో అద్భుతాలు మా జీవితంలో జరిగాయి. సో అందుకని మీరు పర్మిషన్ ఇస్తే మేము దీన్ని కన్నడలోకి మరాఠీలోకి ట్రాన్స్లేట్ చేస్తాము అని చెప్పి అన్నారు అనమాట. చేసి ఇస్తాం మీకు అని. సో అందుకంటే మనకు అదృష్టం ఉంది. సో వాళ్ళు మరాఠీలోకి కన్నడలోకి ట్రాన్స్లేట్ చేస్తారు. వాళ్ళకిట ఎంత అద్భుతం జరిగిందంటే ఇప్పుడు ఆ పుస్తకం వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారమ్మా, నెట్లోంచి హిందీది డౌన్లోడ్ చేసుకున్నారు, బాలాజీ వత్ కదా
ఏదో ఒక రోజు అలా చర్చిలో దొరికింది వాళ్ళకి. బాలాజీ అంటే చాలా ఇష్టం. అప్పటికేంటి హిందీది వచ్చింది, అప్పుడు ఇంకా అన్ని భాషలు రాలే, తెలుగు హిందీ వచ్చాయన్నమాట. టౌన్లో వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారు, అక్కడి నుంచి వాళ్ళు మ్యాంగ్లూరు వెళుతున్నారు. మ్యాంగ్లూరు గోవాలో ఉంటారు యాక్చువల్గా వీళ్ళు. గోవా నుంచి మ్యాంగ్లూరు వెళుతూ ఘాట్ సెక్షన్లో వెళుతున్నారు. వెళుతుంటే వీళ్ళకి ఏంటంటే చాలా నమ్మకం. ఇప్పటికి చెప్పాను కదా ఇందాక నువ్వు అన్నట్టు, ఈ పుస్తకం ఉంటే చాలా మంది కాపాడుతుంది. సో ఈ పుస్తకాన్ని వాళ్ళు ఏం చేశారంటే ఆ కార్లో జస్ట్ ఆ డాష్ బోర్డ్ మీద అలా పెట్టుకుంటారు, ఎప్పుడు పెట్టుకుంటారు. ఇంట్లో బయటకు వెళితే ఆ కార్లో ఉండాల్సిందే ఆ పుస్తకం. వీళ్ళు అలా వెళ్తున్నప్పుడు ఘాట్ రోడ్లో ఎదుర్కొంటే వెహికల్ వస్తుంటే దాన్ని తప్పించబోయి కార్ మొత్తం ఈ వ్యాలీలోకి ఒరిగిపోయింది. ఒక సైడ్ 2 చక్రాలు కూడా వ్యాలీలోకి ఇలా ఒరిగిపోయాయి. ఈ కార్ మొత్తం రాయిలో పడిపోవాల్సింది. ఇటు పక్కన డాష్ బోర్డ్ మీద బుక్ చూసావా, ఈ బుక్ యువతల పక్కకి జరిగిపోయి అంతటా అదే పుస్తకమే జరిగి ఈ కారుని లోపల 4 మనుషుని వెయిట్ని అలా కాపాడింది పడిపోకుండా. మనం ఊహించగలమా? మొత్తం వెయిట్ తీసి అలా గాలిలో నిలబడింది ఆ కారు. వీళ్ళ 4 నెమ్మదిగా ఆ కార్ పుస్తకం అలాగే ఉంది లోపల, ఇటు పక్కకి స్లైడ్ అయిపోయి వెయిట్ మొత్తాన్ని తీసుకుని ఆ బుక్ ఇంకా అసలు పడలేదు వెయిట్ అనమాట. వీళ్ళందరూ దిగి ఈ లోపల 4 పరిస్థితికి వస్తారు కదా ఈ కారు చూసి ఇలా జారిపోయిందని. అందరూ వచ్చి కారుని వెనక్కి లాగితే వాళ్ళందరికీ కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. నీళ్ళు వచ్చి నాకు తర్వాత గోవా వెళ్ళిన తర్వాత తిరిగి నాకు ఫోన్ చేశారు. వీళ్ళు మ్యాంగ్లూరు వెళ్ళిపోయి తర్వాత గోవా వెళ్ళిన ఫోన్ చేసి ఇట్లా అయింది, ఈ పుస్తకం మమ్మల్ని ఇంత కాపాడింది, స్వామి మమ్మల్ని ఇలా కాపాడాడు. కేవలం పుస్తకం అలా దాని మీద పెట్టి ఉండటంతో వెయిట్ మొత్తాన్ని అలా తీసుకుని కారు మేము లోయలో పడిపోవాల్సిన వాళ్ళు అందరం అయిపోయాం. అందుకు 4కి ఇది ఇవ్వాలనుంది, మాకు అదృష్టం ప్రసాదించండి, మేము దీన్ని కన్నడలోకి మరాఠీలోకి మేము ట్రాన్స్లేట్ చేస్తాం అన్నారు. వసుధా కామత్ అని ఆవిడ పేరు, అతని పేరు సంజయ్ అనుకుంటా. సరే ఫోన్ చేశాడు, చెప్పారు అలాగే చేయండమ్మా అంతకన్నా కావాల్సిందని చేసి వాళ్ళు నాకు PDF పంపించారు. కొన్ని బుక్స్ కూడా వాళ్ళే ప్రింట్ చేసుకున్నారు పంచారనమాట. సో అలాగా ఆ తర్వాత తమిళ్లో ట్రాన్స్లేట్ అయింది. వాళ్ళకి ఇలా ఎన్నో జరిగాయి. అలా తర్వాత ఏమో తమిళ్లో ట్రాన్స్లేట్ అయింది. తర్వాత మనకి మిడిల్ ఈస్ట్ ఈ దుబాయ్ ఇటంతా కూడా చాలామంది ఉంటారు, మలయాళీస్ చాలామంది, వాళ్ళు దీన్ని మలయాళంలో ట్రాన్స్లేట్ చేశారు. మలయాళంలో ట్రాన్స్లేట్ చేసి వాళ్ళకి ఎన్నో అనుభవాలు జరిగాయి. ఏమిటి 14 ఏళ్ళ తర్వాత కన్సీవ్ అయిన వాళ్ళు, ఈ పుస్తకం పట్టుకున్న వాళ్ళకి 14 ఇయర్స్కి కన్సీవ్ అయి పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు. నమ్మకం, దేనికైనా నమ్మకం, ఫెయిత్ అంటామే మనం. అంత నమ్మకం పెట్టుకుని చేసుకున్న వాళ్ళకి అద్భుతమైన అనుభవాలు అనుగ్రహిస్తున్నాడు ఆ స్వామి పుస్తకం ద్వారా. ఏది అనుకుంటే అది అవుతుందన్నమాట. సో అలా అప్పటి నుంచి ఇప్పటికీ ఈ 20 సంవత్సరాలలో ఈ పుస్తకం 12 భాషల్లో ట్రాన్స్లేట్ అయింది. కన్నడ, మలయాళం, ఓకే, మనం ఇంగ్లీషు, హిందీ ఇవన్నీ సరిగా, తెలుగు, తమిళ్ ఇవన్నీ, వీటితో పాటు ఫ్రెంచ్ భాషలో ఉంది, ఇటాలియన్ భాషలో ఉంది, రష్యన్ లాంగ్వేజ్లో ఉంది, జర్మన్ లాంగ్వేజ్లో ఉంది. అసలు రష్యన్స్ అయితే ఇక్కడ మా ఇంటికే వచ్చారు 4-5 ఏళ్ళ క్రితం. మాస్కో నుంచి వాళ్ళు రష్యా లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసి మా దగ్గరికి వచ్చారు. వాళ్ళు చదువుతారు, రష్యన్స్ చదువుతారు, జర్మన్స్ చదువుతారు. అందరికీ ప్రాణం. దీంతో సంబంధం లేకుండా, ఒక రిలీజియన్ ఏమీ లేకుండా నమ్మకం, అపారమైన నమ్మకం పెట్టుకున్న వాళ్ళకి అద్భుతాలు చేస్తుంది ఈ పుస్తకం. ఇన్ని సంవత్సరాలుగా ఇప్పుడు ఏంటంటే తల్లి ఇంకా బాగా డిమాండ్ రావడంతో ఎక్కువ మంది అడుగుతున్నారని మేమేం చేస్తున్నామంటే గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ప్రతి నెల 10,000 కాపీలు ప్రింట్ చేస్తున్నాను నేను. ప్రతి నెల, అది మా ఇంట్లోనే చూస్తున్నారు కదా మీరు, ప్రతి నెల 10,000 కాపీలు ప్రింట్ చేసి ఎవరిని అడిగినా పంపిస్తున్నాను. ఎవరైనా మా ఊళ్ళో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఏంటంటే వాళ్ళకి ఒక 500 పంపిస్తున్నాను. కొంతమంది ఏంటంటే ఇప్పుడు చదువుకోగానే వివాహాలు నిశ్చయం అవటం చక్కగా, సో ఆ పెళ్ళిళ్ళలో పంచుకుంటున్నారు. పెళ్ళిలో పంచుకుందాం అనుకున్న వాళ్ళకి 500, 1000 కాపీలు అంటే నేను ఇస్తున్నాను. ఎన్ని కాపీలైనా ఇస్తున్నాను. చాలామంది అసలు ఇప్పుడు మనకి ఇలాగా ఏదైనా మాఘ మాసం, శ్రావణ మాసం వచ్చినప్పుడు పెళ్ళిళ్ళు బాగా అవుతాయి కదా, ఈ ఆశ్వేజ్, కార్తీక మాసాలు ఇలా వచ్చినప్పుడు ఒక్కొక్కసారి నేను 20 రోజులకే మళ్ళీ ఇంకో 10,000 ప్రింట్ చేస్తున్నాం మేము. ఎక్కడెక్కడి నుంచో ఊళ్ళ నుంచి మాకు ఫోన్ చేసి, సార్ ఈ పుస్తకం మాకు ఎక్కడో దొరికింది, ఏదో పెళ్ళికి వెళ్ళాం అక్కడెక్కడో దొరికింది, అది చదవగానే మా అమ్మాయి పెళ్ళి సెటిల్ అయిపోయింది, మా అమ్మాయి పెళ్ళిలో పంచుకుంటామండి అంటే నలుగురికి. నేనేంటంటే మనం ఉన్నంతకాలం ఈ పుస్తకం నలుగురికి వెళ్ళాలి, వీలున్నంత మందికి వెళ్ళేలా చూద్దామని. అండ్ ఆయన ఏదో విధంగా సాయం చేస్తూనే ఉన్నాడు, ఎవరో రూపంలో. ఎవరో నాకు ఫోన్ చేస్తారు, మేము కూడా ఏదైనా సాయం చేస్తాం ఈ పుస్తకాలు కంటుంటారు. నాకేంటంటే మొదటి నుంచి ఈ ట్రస్ట్లు ఇవి పెట్టడం అంత ఇష్టం లేదు, అవన్నీ మనం పడలేమని
నేను చేసుకుంటూ పోతున్నాను అలాగా. అన్నీ ఆయనే చూసుకుంటున్నాడు. మన సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు అన్నీ ఆయనే చూసుకుంటాడు. అసలు నేను ఇది ఎందుకు చేస్తున్నాను ఏమిటి అని కూడా ఇందాక చెప్పాను, నేను ఆలోచించాను. అలా మనం ఇంతకాలం మనం చేసుకుంటూ పోదాం అనుకుంటున్నాను, చేసుకుంటూ పోతున్నాను అంతే నేను అలాగనమాట. సో ఎన్నెన్నో చెప్తారు. ఏంటి ఇప్పుడైతే ఎంత నమ్మకం వచ్చిందంటే కొంతమంది అంటారు ఆ పుస్తకానికే చాలా ఆరా వచ్చింది, అది పట్టుకున్న వాళ్ళని వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళని కాపాడుతుంది అని. కొంతమంది ఏమిటమ్మా అది తల కింద పెట్టుకుంటే కోమా నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. ఏంటి సివియర్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం వచ్చి కోమా నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, ఆటిజం క్యూర్ అవుతున్న వాళ్ళు, నమ్మకం పెట్టుకుని చేసుకున్న వాళ్ళకి ఏదంటే అది జరుగుతున్నాయి. ఎంత దాకా అంటే సులువ తప్పి పడిపోతారు. ఏదో ప్రాబ్లం వచ్చి ఎక్కడో ఆడుకుంటూ పడిపోతావు పిల్లాడు, ఏం చేయడానికి తోచకపోతే ఎవరో ఒకళ్ళు అప్పటికప్పుడు సిస్టమ్ నుంచి వాళ్ళు విన్నారు. ఎక్కడో యుఎస్లో ఈ మధ్య జరిగిందనమాట. వాళ్ళు ఎక్కడో విని ఇలా ఈ పుస్తకం తలకింద పెట్టినా చాలు చాలా ఆరాతలు వేస్తారు ఆ పిల్లలని, నెట్లో డౌన్లోడ్ చేసి ప్రింట్ బుక్, ఒరిజినల్ ఈ బుక్ కూడా కాదు, ప్రింట్ తీసి మామూలు పేపర్స్ అది ప్రింట్ చేసి ఆ పిల్లాడికి తలకింద పెడితే ఆ పిల్లాడి గంటలో లేచుకొచ్చినాడు. అంత చెప్తున్నారు. అసలు ఎంత అంటే తల్లి ఈ రోజున అప్పుడప్పుడు మేము ఎంతోమంది ఎన్నో చెప్తున్నారు 8 సంవత్సరాలుగా కదా, కొన్నిసార్లు సాక్షాత్తు భగవంతుడే వచ్చి మరీ పుస్తకం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమందికి. ఆయన రాత్రి కల్లో కనపడి ఒక ఆవిడకి కల్లో కనపడి చెప్పాడు, అమ్మా ఈవిడ పాపం చాలా కష్టాల్లో ఉంది, స్వామివారి భక్తురాలు. చెప్పాడు, అమ్మ నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావు కదా, నన్ను ఎప్పుడు వేడుకుంటున్నావు, నేను నీకు ఒక ఉపాయం చెప్తాను. ఈరోజు నువ్వు ఒక పెళ్ళికి వెళ్తావు, వెళ్ళినప్పుడు అక్కడ కుర్చీలో నీకు ఒక పుస్తకం దొరుకుతుంది, వెంకటేశ్వర రథకల్పం అనే పుస్తకం అలా పడేసి ఉంటుంది, పెట్టి ఉంటుంది. నువ్వు అది తెచ్చుకుని చదువు, నీ కష్టాలన్నీ బయటపడతాయని. సో ఈవిడ అలాగే పెళ్ళికి వెళ్తుంది. ఉదయం పెళ్ళికి వెళ్తుంది కదా, ముందంతా చూస్తే ఎక్కడ ఎవరు పంచట్లేదు, ఎవరో పంచుతున్నారో అనుకుంటుంది, ఎవరు పంచట్లేదు. అయ్యో అని చెప్పి ఏమో స్వామి ఇలా అన్నాడు చూద్దాం అనుకుంటుంది, ఇదేమిటి అని చెప్పి ఇంక చివరికి పెళ్ళి అయిపోతుంది, అంతా భోజనాలు అయిపోతే ఇంక వెళ్ళిపోతుంటారు. వెనక్కి వెళ్ళిపోతుంటే ఇంక కుర్చీలన్నీ ఖాళీగా ఉంటాయి కదా, వెళ్ళిపోతారు కదా అందరూ. వచ్చేస్తుంటే చివరి రోలో ఆ కుర్చీలో ఒక కుర్చీ మీద రథకల్పం పుస్తకం అలా పెట్టింది, కింద పుస్తకం పెట్టింది. వెంటనే చూసావా స్వామి చెప్పాడు కదా, తీసుకుని కళ్ళగద్దుకుని ఇంటికి వెళ్ళి చదువుకుంది, అన్ని కష్టాల నుంచి బయటపడింది. అలా ఎంతోమంది ఎన్నో చెప్తున్నారు మాకు, ఇది పట్టుకుంటే చాలండి. అండ్ చాలామంది అంటారు ఈ పుస్తకం గురించి తెలవాలంటే కూడా వాళ్ళకి ఎంతో అదృష్టం ఉండాలి, అప్పుడు కానీ పుస్తకం గురించి తెలియదు అంటున్నారు. ఇప్పుడు 20 సంవత్సరాలలో మనం ఇన్ని లక్షలు ప్రింట్ చేసాము, ఇన్ని భాషల్లో ప్రింట్ అవుతోంది, వెళుతోంది, ఎక్కడెక్కడ దేశాల్లోనూ చదువుతున్నారు. అవును కదా, ఇంత చేస్తున్నారు కదా. అండ్ ఎంతోమంది జెరాక్స్ చేస్తున్నారు, మనకు తెలియకుండా ఎంతమంది జెరాక్స్ చేస్తున్నారో, ఎన్ని లక్షలు డౌన్లోడ్ చేస్తున్నారు మనకు తెలియదు కదా. అప్పుడప్పుడు మాకు చెప్తారు. నేను నన్ను అడగడానికి ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే 5-6 నెలల నుంచి చెప్తాను కదా, ఎక్కువ అయిపోవడంతో నాకు రోజు 100 మెయిల్స్ పెట్టేస్తున్నాను ఈ పుస్తకం కోసం. సో ముందు వెనకాలగా ఎవ్రీ వీక్ ఒక 200 మంది ప్యాక్ చేసి నేను పంపిస్తున్నాను అడ్రస్లు. అలా వెళుతూనే ఉన్నాయి. కొంతమందికి లేట్ అవుతాను 4-5 నెలలు. సో ఈ లోపల కొంతమంది డౌన్లోడ్ చేసి చేసుకుంటున్నారు. వాళ్ళు బాగా జరగగానే వాళ్ళు డౌన్లోడ్ చేసి ఒక 200 ప్రింట్ చేసి నలుగురికి పంచుకుంటున్నారు. ఇలా ఇప్పుడు ఎంతో ఊళ్ళల్లో ఎంతోమందికి వెళ్ళిపోయింది అనమాట. ఎన్నెన్నో అనుభవాలు చెప్తున్నారు. సో వీళ్ళు ఎంతోమంది పంచుతున్నారు, ఇంకా స్ప్రెడ్ చేస్తున్నారు. అలా ఈ మధ్య ఒక 7-8 నెలల క్రితం మాకు మా ఇంటి ఇక్కడ దగ్గరలోనే ఒకరు ఉంటారు, హరిత అని ఒక అమ్మాయి వచ్చిందనమాట. ఇలా ఎవరో చెప్పారు ఈ పుస్తకాలు వాళ్ళ ద్వారా, ఇంకోళ్ళ ద్వారా తెలుసుకుని వచ్చి మన దగ్గర పుస్తకాలు తీసుకెళ్ళింది. సో వాళ్ళు ఆ పుస్తకం చదువుతుంటే ఆ పిల్లకి 30 ఏళ్ల నుంచి మైగ్రేన్ హెడేక్ ఉంది. ఈ పుస్తకం చదివిన వారంకే అసలు మళ్ళీ మాయమైపోయింది, హెడేక్ అనేది లేదు. ఎన్ని మందులు వాడిందో ఇన్నాళ్ళు తీరంది, దీంతో వెంటనే తీరిపోయింది. అలాగే ఈ మధ్య చెప్పింది నాకు, తను వచ్చి అప్పుడప్పుడు వచ్చి పుస్తకాలు పుచ్చుకుని నలుగురికి పంచుతున్నారు, వాళ్ళు ఎంతోమందికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనమాట. ఎన్నో చూస్తున్నారు వాళ్ళ జీవితాల్లో, అందరు చుట్టాలు వాళ్ళ బంధువుల జీవితాల్లో ఎన్నో. సో మొన్న ఒకసారి వచ్చినప్పుడు నాకు చెప్పింది, ఈ పాపకి ఏంటిట ఏదైనా వెజిటబుల్స్ మామూలుగా మన దోసకాయ ఈ వంకాయ ఇవన్నీ ఉంటాయి కదా, ఏదైనా వెజిటబుల్ పట్టుకుంటే ఎలర్జీ అనమాట. వెంటనే చేతి మీద దురదలు వస్తాయి వెజిటబుల్స్. కానీ ఆడవాళ్ళందరికీ రోజు వంట చేయాలి ఇవన్నీ కంటే కూరలు పట్టుకోవడం కూడా ఉంటాం కుదరదు కదా, పట్టుకోవాలి కదా, మినిమం థింగ్ కదా అది. మనం వేరే ఇప్పుడు ఏదో ఫ్లవర్కి ఎలర్జీ ఉంటే అవి తాగకుండా చూస్తాం, ఫుడ్కి ఏదో ఎలర్జీ ఉందంటే ఓకే అది తినకుండా చూస్తాం. బట్ రోజు కూరలతో అంటే నీకు నిత్యం ఉండేదే కదా రోజు.
సో ఈ హరిత ఏం చేస్తుంది, రోజు 3 గ్లౌస్ వేసుకుంటుంది. గ్లౌస్ 3 లేయర్స్ వేసుకుని రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని అప్పుడు కానీ వెజిటబుల్ కట్ చేయటాను. ముట్టుకోవచ్చు చేత్తో, అసలు చేత్తో ముట్టుకుంటే ర్యాష్ వస్తుంది. అంత ఉన్నది. ఈ వ్రతకల్పం చదివి మొదలుపెట్టిన తర్వాత మొన్న 2 నెలల క్రితం పూర్తిగా మాయమైపోయింది తనకి. ఇప్పుడు హాయిగా పట్టుకుని చేసుకుంటుంది పనులన్నీ తను. అందరూ అది ఎంత ఆశ్చర్యం కాదు. ఇన్నాళ్ళ నుంచి పట్టుకుని టచ్ చేసేనే అలర్జీ వస్తుంది అనేది పూర్తిగా పోయిందంటే, సో వీళ్ళు ఎన్నో చూసి ఎంత నమ్మకం కలిగి ఈ కుటుంబం వాళ్ళందరూ అన్నమాట, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ బావగారు, వీళ్ళు అందరూ, వాళ్ళ భార్య శ్యామని ఉంటాడు అతను, వీళ్ళందరూ కలిపి ఈ 5-6 నెలల్లోనే కనీసం ఒక 50-60 వేల పుస్తకాలు పంచారు. వాళ్ళు ఎన్నో ఊళ్ళకి వెళ్ళి ఊళ్ళలో ఇచ్చి నలుగురు బాగుండాలి, అంతే కదా, మనం బాగుంటాం కదా, మనతో పాటు 10 మంది బాగుండాలి, ఇదే కదా ఆలోచన. ఇలా ఎంతోమంది చేస్తున్నారు, ఎన్నో రకాలుగా చేస్తున్నారు, గుళ్ళలు పంచుతున్నారు, ఎంతోమంది పంచుతున్నారు. ఇలా నలుగురికి వెళ్తున్నాయి. ఇలా ఎన్నెన్నో వింటున్నాం. ఆల్మోస్ట్ ఎవరో ఒకళ్ళకైతే డాక్టర్స్ బేసిక్ టెస్ట్లు అవి చేసి బహుశా ఇది సస్పెక్టెడ్ క్యాన్సర్ అన్నట్టు అనుకునేప్పటికీ వాళ్ళు ఇంక దీన్ని గట్టిగా పట్టుకుని ఆ టెస్ట్కి వెళ్ళే లోపల చదువుకుంటే అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చేసాయి పూర్తిగా. అస్సలు ఏ ప్రాబ్లమే లేదనమాట. అలాగా ఎంతోమందికి అపురూపమైంది. అండ్ ఆయనకి తెలుసు అనమాట ఏంటి, ఇప్పుడు కాలంలో మనందరికీ కూడా ఇంత టైము ఇంత ఓపిక ఉండదని అతి తేలిక మార్గాన్ని మనకి అందరికీ ఉపదేశించాడు ఆయన. కేవలం కథలు చదువుకోండి చాలు, మీరు ఎటువంటి కష్టంలోంచన్నా బయటపడతారు. నమ్ముకుంటే ఆ పేజ్ పెట్టుకుని చదువుకున్న వాళ్ళకి ఏదైనా. అందులో ఇప్పుడు నేను మామూలుగా ఈ మధ్య చాలాసార్లు చెప్తున్నాను, ఎంతో పెద్ద వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా నడుస్తున్న కాలం ఒక 7-8 సంవత్సరాల పాటు ప్రపంచానికి అస్సలు బాగాలేదు ఇప్పుడు. అందులో ఇన్ని యుద్ధాలు, ఈ తుఫాన్లు, భూకంపాలు, ఈ పెద్ద ఏంటంటాం వాల్కనస్ అంటాం, అగ్నిపర్వతాలు బదులాటం, ఎన్నెన్నో చూస్తున్నాం. అదే కాకుండా ఎంతోమంది చిన్న వయస్సులోనే అనారోగ్యాలకు గురి కావటం కదా, ఎన్నో వింటూనే ఉన్నాం. అలా పిల్లలు లేకపోవటం, లేకపోతే పెళ్ళైన కొన్నాళ్ళకి ఏదో సమస్యలు రావడం, మనస్పర్ధలు రావడం, ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి బాగా. ఈ పుస్తకాన్ని నమ్ముకుని చదువుతున్న వాళ్ళకి ఇటువంటి కష్టాలన్నిటి నుంచి బయటపడుతున్నారు, ఎంతో రిలీఫ్ వస్తుంది. ఇప్పుడు నేను ఎంతోమందికి చెప్తున్నాను, నాయన ప్రతి శనివారం చదవండి, వారానికి ఒక్క రోజున చదవండి, లేదా అసలు కొంతమంది అయితే రోజు చదువుతున్నారమ్మా. ఏదో ఒక టైంలో, పొద్దున్నో సాయంత్రమో ఏదో ఒక టైంలో కేవలం కథలు చదివి నమస్కారం పెడుతున్నాను. ఉన్న ప్రదేశం నుంచి మీరు ఆఫీస్లో మధ్యలో టైం దొరకచ్చు మీకు, ఆ ట్రావెల్లో వెళ్తున్నాను, ఆఫీస్కి వెళ్తున్నాను ఒక గంట సేపు, ఇది ఎంతోమంది యూట్యూబ్లో ఆడియోలు పెట్టేస్తారు. బాగా పాపులర్ అవడంతో ఎంతోమంది ఆడియోలు పెట్టారు ఏంటి, కథలు చదివేసి. అవి ఒక 20-25 నిమిషాలు ఉంటాయి అంతే. హాయిగా వెళ్తూ వాళ్ళు ఆడియో పెట్టేసుకుంటున్నారు, ఆ కథలు వింటూ వెళ్ళిపోతున్నారు. కథలు విన్నా మీకు అంత ఫలితం వస్తుంది. సో ఇంతమందికి ఈరోజు చేరి ఎంతో ధైర్యము, శక్తి, ఎన్నో కష్టం, అసలు ఎన్ని మిరకిల్స్ వింటున్నాం అంటే అన్నీ కాదు ఈ పుస్తకం వింటున్నాం. ఇప్పుడు నేను చెప్పింది చూసావు కదా, ఇలా ఎన్నో ఏంటి ఆల్మోస్ట్ ఎన్నో మనస్పర్ధలు వచ్చేసి డైవోర్స్ దాకా వేసేసుకున్న వాళ్ళు మళ్ళీ కలిసిపోవటం, మళ్ళీ చక్కగా ఉండటం. ఇలాగా పిల్లలు లేకుండా ఐవీఎఫ్లకి వెళ్ళి 3-4 సార్లు ట్రై చేసిన వాళ్ళు ఎవరి దగ్గర నుంచి ఈ పుస్తకం గురించి తెలవటం, వెంటనే చదవగానే నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చేయటం వాళ్ళకి. ఇలా ఎన్ని విశేషాలు ఇవన్నీ ఏంటంటే ఆయన మనకి తెలుసు, ఆయనకి ఈ కలియుగంలో ఎన్ని కష్టాలు పాలవుతారు వీళ్ళందరూ. అందుకని ఈ టైంలో వచ్చింది కదా మనకి. ఇప్పుడు స్వామివారు ఎప్పటి నుంచి ఉన్నాడు, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాడు ఆయన అక్కడ మనకి. బట్ ఈ కాలానికి వెంకటేశ్వర స్వామి మీద మనకి ఎన్నెన్నో ఉన్నాయి, అష్టోత్తరాలు, ఇవన్నీ బోల్డ్ సహస్రనామాలు ఇవన్నీ. బట్ ఒక వెంకటేశ్వర వ్రతకల్పం అనేది అది కూడా ఆయనకి అంత ఇష్టం కాబట్టి ఇన్ని జరుగుతున్నాయి ఈరోజు, అంతే కదా. దాంట్లో మన ప్రమేయం ఏమీ లేదు. మనకి ఎంతో పూర్వజన్మ పుణ్యఫలం కొద్దీ మన ద్వారా ఈ లోకానికి వచ్చింది ఇప్పుడు, అంతే తప్పితే ఆ స్వామి తెలుసు. ఎందుకంటే ఈ టైంలో ఈ లోకానికి ఇది అవసరం. నేను ఇందా చెప్పాను చూడు, 2-3 సంవత్సరాల క్రితం నేను 6 నెలలకి 10,000 పిన్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ 2-3 ఏళ్ళుగా ఎక్కువైపోయి కదా సమస్యలు కూడా. బయట చాలామంది చూస్తున్నాం ఎన్ని రకాల కష్టాలు ఎన్ని పడుతున్నారో. అందుకని ఆయన ఇంకా వెళ్ళిపోదాం అంటున్నాడు బయటికి. వెళ్ళిపోదాం అనుకుని చెప్పేటప్పటికి ఇంక అసలు ఇప్పుడు నేను ప్రతిరోజు మాకు 200 కాల్స్ వస్తున్నాయి, 200 మెయిల్స్ వస్తున్నాయి. ప్రతి నెల నేను 10,000 ప్రింట్ చేస్తున్నాను.
నేను కాకుండా ఎవరంతా ఏం ప్రింట్ చేస్తున్నారో మనకి తెలియదు. అవును. అంతే కదా. ఆ మధ్య నాకు ఎవరో తిరుమల నుంచి పొద్దునే ఫోన్ చేశారు, సార్ కొండ మీద మీ పుస్తకాలు ఎవరో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇక్కడ వెంకటేశ్వర కల్పం, అది కూడా తెలుగు తమిళ్ ఈ 2 భాషల్లోనూ అందరికీ పంచుతున్నారు ఇక్కడ అని. నేను కొంచెం ఆశ్చర్యపోయి, జనరల్గా నేనేం చేస్తున్నానంటేనమ్మా, ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఎవరైనా మన బంధువులు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఏ క్షేత్రానికి ఏ ఊరు ఎక్కడికి వెళ్తానన్నా, బాబు నలుగురికి ఇవ్వండి అని చెప్పి నేను వాళ్ళకి 200-300 ఎన్ని ఓపికంటే ఆయన తీసుకెళ్ళాను అంటున్నా, ఇవ్వండి అని. సో మన వాళ్ళు ఎవరైనా తిరుపతి వెళ్తున్నారు అనుకో, తీసుకెళ్ళి అక్కడ అందరూ పంచుతున్నారు. ఇప్పుడు మనకి ఎక్కడో దొరకటం వేరు, తిరుపతిలో దొరికిందంటే మహాప్రసాదం కదా. ఆయన ఎదుర్కొనడానికి మనకి ఆ పుస్తకం దొరికిందని ఎంతో సంతోషపడతారు తీసుకున్న వాళ్ళు. సో అలా ఎంతోమంది చేస్తున్నారు, తీసుకెళ్తూ ఇలా చేస్తున్నారు అన్నమాట. నేను ముందు అనుకున్నాను ఎవరో ఇటువంటి వాళ్ళేమో అనుకున్నా. జనరల్లీ వీళ్ళేంటి 200-400 పంచుతారు. వాళ్ళెవరో ఆ రోజు తెలుగు తమిళ్ కూడా పంచుతున్నారు. అది కూడా ఏంటి 10,000 కాపీలు పంచుతున్నారు వాళ్ళు ఆ రోజు అక్కడ. అప్పుడు నాకు ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళని అడిగా, ఒకసారి కనుక్కోండి వాళ్ళు ఎవరు అసలు అనేటప్పటికి వీళ్ళెవరో వాళ్ళని ఆ పంచుతున్న కుర్రాళ్ళని ఎవరిని అడిగారు, బాబు ఎవరు ఏంటిది ఎలా ప్రింట్ చేస్తారు ఎవరు పంచుతున్నారు అని అంటే అతను చెప్పాడు, సార్ మా సార్ వాళ్ళది చెన్నైలో ఒక పెద్ద ఇండస్ట్రీ గ్రూప్, ఆ సార్ ఈ వతకల్పం చదువుకున్నారు, అప్పుడు ఆయనకి ఏదో చాలా మంచి జరిగిందట, అప్పుడు ఆయన అనుకున్నారట మంచి జరిగితే కొండ మీద 10,000 పుస్తకాలు పంచుతారని, అందుకు మేము చెన్నై నుంచి 10,000 తెలుగు తమిళ పుస్తకాలు ప్రింట్ చేయించి చెన్నై నుంచి వచ్చి ఇక్కడ పంచుతున్నాం అందరికీ మేము అన్నాడు ఆయన. అలా ఎవరో ఎంతెంత పంచుతున్నారో ఇది మనకి ఎవరో తెలుస్తుంది కాబట్టి, ఎన్ని ఊళ్ళల్లో ఎక్కడెక్కడ ఎంత దొరుకుతుందో మనకు తెలియదు కదా. కానీ మనకి నేను ఇంకోటి అంటాను ముందు నుంచి, వీటన్నిటి గురించి నేను ఆలోచించాను. చక్కగా నలుగురు బాగుండాలి, ముందు వెళ్ళాలి, ప్రపంచం అంతా బాగుండాలి, చల్లగా ఉండాలి, మనకు కావాల్సింది అదే. ఇక మీలాంటి వాళ్ళందరూ నలుగురికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మీలాగా ఇలా ప్రోగ్రామ్స్ చేయటం వల్ల ఈ 2 ఇళ్లలో ఇంటర్వ్యూస్ అవి ఇచ్చి నేను కొంచెం బయటకు వచ్చి చేసేటప్పటికి నలుగురికి తెలిసింది. 2005 నుంచి ఉన్నా కూడా ఈ 2 ఏళ్లలోనే నేను కొంచెం బయటకు వచ్చి ఇవ్వటం, ఈ ప్రోగ్రామ్స్ చేయటం కొంచెం అనమాట. ఇప్పుడు ఇంకా తెలిసి ఎంతోమందికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పాను కదా, ఒక్కొక్కసారి అయితే నేను ప్రతి 20 రోజులకి మేము ప్రింట్ చేస్తున్నాం, 10,000 కాపీస్ ప్రింట్ చేస్తున్నాం. అంత ఏంటి మాటలు పిల్లలకి మాటలు రావటం కానీ ఎన్నెన్నో చెప్తున్నారు నమ్మకంగా పెట్టుకుని. దీనికి మళ్ళీ చెప్పాను ఇందాక, ఏదైనా నియమనిస్టులో నేను 41 రోజులు చేయాలి, 3 నెలలు చేయాలి, ఏమీ లేవు. హాయిగా వాళ్ళ కూర్చుని ప్రదేశం నుంచే వాళ్ళు చదువుకోవటం, ఇలా కూర్చొని చదువుకుంటే చాలు, చక్కగా జరుగుతున్నాయి అన్నమాట వాళ్ళన్నీ కూడా. సో మన వాళ్ళందరికీ చూస్తున్న ఈ కార్యక్రమం చూస్తున్న అందరికీ చెప్తున్నాను, మీరు దాంట్లో నా మెయిల్ ఐడీస్ ఇస్తారు మన వాళ్ళు. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీకు వెబ్సైట్ కూడా ఇస్తారు. వెబ్సైట్ నుంచి చక్కగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా. మీరు చదువు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో డౌన్లోడ్ చేసుకోండి. మీరు యూఎస్లో ఉన్నా కెనడా ఎక్కడున్నా సరే చక్కగా డౌన్లోడ్ చేసుకోండి. రోజు వీలుంటే రోజు చదవండి. 5 కథలు కేవలం 20 నిమిషాలు పడుతుంది ఆ కథలు చదవడానికి అంతే. రోజు చదవండి. లేదా వారంకో రోజు, శనివారమో ఆదివారమో మీ వీలు. శనివారం వీలుంటే శనివారం లేదా ఆదివారం అయినా వారానికి ఒక్క రోజైనా చదివితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నెన్నో మనం చూస్తున్నాం. ఏంటి ల్యాండ్ స్లైడ్స్, పెద్ద పెద్ద వర్షాలు, తుఫాన్లు. నేను అన్నీ చూసాను కదా, కార్లే కొట్టుకుపోతున్నాయి నీళ్ళలో. ఇన్ని అసలు ఊహించడం అనమాట. ఒక గంటలో ఊహించినంత వర్షం పడిపోతుంది ఎక్కడికక్కడ. ఇటువంటి వాటిలో మనం ఎక్కడైనా ఇరుక్కున్నా పొరపాటున ఈ పుస్తకం నమ్ముకుని చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఏమీ జరగకుండా బయటపడుతున్నారు ఈ కష్టాల నుంచి. కేవలం చదివినంత మాత్రానే, అంతే. అంతకంటే తేలికైన సాధనం మన అదృష్టం ఏమిటి మనకి కావాల్సింది. సో అందరికీ మన వాళ్ళకి చెప్తున్నాను, వీలున్నంతలా చదవండి. ఆ స్వామి మనకి ఇచ్చిన అద్భుతమైన వరం అన్నమాట మనకి కలికాలానికి కలియుగాని. గురుగారు, తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా, అసలు ఈ బ్రహ్మోత్సవాల వెనుక ఉన్న విశిష్టత ఏంటి? ఇవి ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి? అసలు తిరుమల నిత్య కళ్యాణం పచ్చతోరణం ఉంటారు. సంవత్సరం పొడుగునా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి, రకరకాల ఉత్సవాలు. రోజు కళ్యాణం జరుగుతుంది కదా, మనకి బ్రహ్మోత్సవాలు తెలుసు. అలాగే ఎన్నో ఉత్సవాలు, పవిత్రోత్సవాలని, వసంతోత్సవాలని, జ్యేష్ఠాభిషేకం అని, పుష్కరిణిలో ఎన్నో ఉత్సవాలు నిత్యం జరుగుతుంది. అసలు దాదాపు తిరుమలలో ప్రతి సంవత్సరం పొడుగున 400 జరుగుతాయని చెప్తారు ఈ ఉత్సవాలు. ఎన్నో రకాల ఉత్సవాలు అన్నమాట. వీటిల్లో ఎంతో ప్రముఖమైనటువంటి ఇన్ని ఉత్సవాల్లోనూ అంటే వీటిల్లో ఏంటి,
నిత్యోత్సవాలు అంటే రోజు చేసేవి, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, ఇట్లాగా ఎన్నో ఉత్సవాలు జరుగుతుంటాయి. వీటిలన్నిటిలో కల్లా సంవత్సరానికి వార్షికోత్సవాలు అంటాం. ఇలా ఎన్నో జరుగుతుండే వాటిల్లో సంవత్సరానికి ఒకసారి, నెలకోసారి ఇలాగా ప్రతి వారం, ప్రతిరోజు, ప్రతి పక్షం జరిగేవి ఇలా జరిగే వాటిలో అదే నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవం అంటాం, మాసోత్సవ, వార్షికోత్సవం అంటాం. ఇలాగ వీటిలన్నిటిలో కూడా బ్రహ్మోత్సవాలు అనేవి ఎంతో విశిష్టమైనవి. ఇది ఏమిటంటే స్వామివారు వైకుంఠం నుండి భూలోకానికి దిగి మనందరినీ కూడా ఈ కలియుగంలో ఈ కష్టాల నుంచి బయటపడేయడానికి ఆయన ఆవిర్భవించినప్పుడు దేవతలందరూ ఆ కొండ మీదకి వస్తారు. తిరుమల కొండ మీదకి వచ్చి స్వామి ఇలా ఇక్కడ భూలోకంలో తిరుమల కొండపై మనందరినీ కాపాడడానికి, రక్షించడానికి అవతరించాడని ఎంతో సంతోషపడి బ్రహ్మదేవుడే యాజమాన్యం వహించి గొప్ప ఎత్తున ఉత్సవాలు చేస్తాడు ఆయన వచ్చినందుకు. సో దానికి అందుకని బ్రహ్మోత్సవాలు అనే పేరు పెట్టారు. వచ్చింది దానికి ఆ పేరు బ్రహ్మోత్సవాలు. ఇప్పటికీ కూడా బ్రహ్మోత్సవాలలో ఆ 10 రోజులు కూడా రోజు ఒక్కొక్క వాహనం మీద స్వామివారు ఆ మాడవీధుల్లో ఊరేగుతూ ఉంటారు. అశ్వాహనం, గజవాహనం, ఇలా హంసవాహనం, హనుమత్ వాహనం, గరుడ వాహనం, ఇలా ఎన్ని వాహనాల మీద ప్రతిరోజు ఒక్కొక్క వాహనం ఒక్కొక్క రోజు ఉదయం, సాయంత్రం అనేక వాహనాల్లో ఊరేగుతుంటారు. అందరి నమ్మకం ఏంటంటే దేవతలందరూ కూడా ఆ బ్రహ్మోత్సవాలు జరుగుతున్న కాలం అంతా కూడా కొండ మీదనే ఉంటారు అంటారు. దేవతలందరూ అక్కడ కొలవే ఉంటారండి. అసలు రోజు కూడా దేవతలందరూ తెల్లవారుజాము సమయంలో వచ్చి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. ఇప్పటికీ ఆలయంలో తెల్లవారుజాము సమయంలో స్వామిని దర్శించుకుంటారు. దేవతలందరూ అదృశ్య రూపంలో, దివ్య రూపాల్లో వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. ఇంకా బ్రహ్మోత్సవాల కాలంలో మొత్తం దేవతలందరూ దిగి కొండ మీదే ఉంటారు ఆ 10 రోజులు. ఎవరైనా రాజులు, పెద్ద పెద్ద జమీందారులు అలా వచ్చినప్పుడు ఆ టైంలో బ్రహ్మోత్సవాలు చేసేవాళ్ళు. అసలు శ్రీకృష్ణదేవరాయలు తిరుమల కొండకి, తిరుమల ఆలయానికి ఎన్నో ఆభరణాలు చేసి స్వామిని ఎంతో సేవించిన వాళ్ళల్లో శ్రీకృష్ణదేవరాయలు చాలా ముఖ్యుడు. ఆయన తన జీవితకాలంలో 7 సార్లు తిరుమల వచ్చి స్వామివారిని సేవించుకున్నాడు. వచ్చిన ప్రతిసారి ఎన్నో ఆభరణాలు చేయించాడు స్వామికి, అమ్మవార్లకి కూడా. సో ఇలాగ ఎవరైనా ముఖ్యమైన రాజులు వాళ్ళు వచ్చిన రోజుల్లో మళ్ళీ బ్రహ్మోత్సవాలు చేసేవాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు అనమాట. ఆ తర్వాత చివరికి ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి చేస్తున్నారు మన వాళ్ళు. అది ఎంతో అదృష్టం. బ్రహ్మోత్సవాలలో వెళ్ళి కనుక స్వామిని దర్శించుకుంటే ఎన్నో జన్మల పాపం నశిస్తుంది. ఆ బ్రహ్మోత్సవాల్లో కూడా గరుడోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గరుడ వాహనం మీద విహరిస్తున్న స్వామిని దర్శించుకుంటే ఇంకా పునర్జన్మ అనేది ఉండదు అని పెద్దలు చెప్తారు. అంత విశిష్టమైనది. అందుకని గరుడ వాహనం రోజు తల్లి రోజు ప్రతి వాహనంలో ఉదయం, సాయంత్రం వాహనాల్లో విహరిస్తారు ఆయన మాడవీధుల్లో. అలా విహరించినప్పుడు చాలామంది బ్రహ్మోత్సవాల టైంలో ఎంతోమంది జనం వెళ్తారు విశేషంగా. కానీ గరుడ వాహనం రోజు మాత్రం సాయంత్రం జరిగే గరుడ వాహనానికి పొద్దు నుంచి వచ్చి కూర్చుంటారు కొన్ని లక్షల మంది అనమాట. ఇసుకేస్తే రాలేదంటామే 4-5 లక్షల మంది వచ్చేస్తారు కొండ మీదకి స్వామిని గరుడ వాహనంలో దర్శించుకోవడానికి. ఎందుకంటే గరుడ వాహనంలో ఊరేగుతున్న స్వామిని దర్శిస్తే ఎన్నో కోట్ల జన్మల్లో చేసుకున్న పాపాలన్నీ నశిస్తాయి అని పురాణాలు చెప్తున్నాయి. సో ఈ మధ్య ఏం చేశారంటే మన భాగ్యం కొద్దీ, స్వామి అనుగ్రహం కొద్దీ బ్రహ్మోత్సవాలలో ఆ రోజు వెళ్ళడానికి అందరికీ కుదరకపోవచ్చు కదా, మనకు అందరికీ ఒక్కోసారి వీలు కుదరకపోవచ్చు కదా అని ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆ స్వామి అనుగ్రహం వల్ల మనందరికీ ఆ భాగ్యం మనకు కూడా రావడం కోసం అని చెప్పి ప్రతి నెల పౌర్ణమి రోజు గరుడ వాహనం మీద స్వామి విహరిస్తాడు. గరుడ సేవ అని చెప్పి పున్నమి గరుడ సేవ అని చేస్తున్నారు. ప్రతి పౌర్ణమికి ఆరవేస్తున్నాడు. అలా దర్శించుకున్నా మనకి ఎంతో ఫలితం లభిస్తుంది అనమాట. సో బ్రహ్మోత్సవాలు అనేవి ఇంత ప్రాముఖ్యం అవుతుంది. అక్కడున్న ఉత్సవాలన్నింటిలో తిరుమలలో ఎంతో విశిష్టమయ్యి ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది. అండ్ తిరుమల అంతా కూడా బ్రహ్మాండమైన తేజస్తో ప్రకాశిస్తూ ఉంటుంది ఆ 10 రోజులు. సో భక్తులందరూ ఏమాత్రం వీలున్నా
ఏదో ఒక్కరోజన్నా వెళ్ళి బ్రహ్మోత్సవాల్లో స్వామిని దర్శించుకుని ఒక్క రాత్రి అక్కడ నిద్ర చేసిరండి, ఎంతో అద్భుతమైన దివ్యమైన అనుభూతులకు లోనవుతారు. ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయి మీ అందరికీ కూడా. గురుగారు, ఈరోజు మీతో మాట్లాడిన ఈ సమయం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది మా అదృష్టంగా భావిస్తున్నాను. మా ఛానల్కి మీ సమయాన్ని కేటాయించి 10 మందికి మంచి జరగాలన్న ఉద్దేశంతో మీరు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు గురుగారు. చాలా సంతోషం తల్లి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ కూడా చక్కగా ఉండాలి. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు, మీ ఛానల్ యాజమాన్యానికి నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు. ఈ లక్ష్మీ శ్రీనివాస కటాక్షిద్ధిరస్తు. స్వామివారు అందరినీ చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.